వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల రెండో వారం అలాగే మూడో వారంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తూ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రతిరోజు అందుబాటులో ఉన్నా కూడా కొంతమంది ప్రజా దర్బార్ వేదికగా అనేక సమస్యల మీద ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణి కానీ అలాగే పదే పదే కరెంటు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కొన్ని ఇబ్బందులను ఈరోజు ప్రజలు మా దగ్గర తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ ఇళ్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్స్ కానీ వీటన్నిటి మీద కూడా అర్జీల ప్రకారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కొన్ని చోట్ల డ్రైన్స్ కావాలని జీఎంసీకి సంబంధించి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనేక మంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక మహిళ తను వ్యాపారం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారం ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం కోల్పోయానని చెప్పి చెప్పడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి. శాసనసభ్యుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల ఆలోచనలు తగినట్టు వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఆలోచన కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ప్రతి వినతిని కూడా పరిష్కరించేటువంటి విధంగా అధికారులను అప్రమత్తం చేసి వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేట్టుగా ప్రజలందరూ కూడా అవసరం ఉన్నంత వరకు అవకాశం ఉన్నంత వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు కానీ అలాగే వారికి కావాల్సినటువంటి ఇళ్లు కట్టుకునేటువంటి అవసరం ఉన్నటువంటి ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి వాళ్ళకి పట్టాలు లేకపోవడం అటువంటి సమస్యలు కూడా తీసుకొని వస్తా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం కొత్తగా జియోఎంఎస్ నెంబర్ 30 ద్వారా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క వినతిని కూడా పరిష్కరించేటువంటి దిశగా ఈరోజు కూటమి నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజల దగ్గరకు ఉంటాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల ఆలోచనలు తగినట్టు పనిచేస్తాం.